తాడిపత్రి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదు సజావుగా సాగుతోంది. 404 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయని రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో చిన్న రోడ్డు వేయాలన్నా PLR బండి వచ్చేస్తుందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్టీ వెంకటేష్ ఎద్దేవా చేశారు. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయం వద్ద డ్రోన్ కెమెరా కలకలం రేపింది. వైసీపీకి చెందిన యువకుడిని డ్రోన్ కెమెరాతో కార్యాలయంలోకి పంపించి అక్కడ నాయకులు చేస్తున్న కదలికలు పరిశీలించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. పోస్టల్ బ్యాలెట్లపై అవగాహన పెంచాలని మదనపల్లె ఆర్ఓ హరిప్రసాద్ తెలిపారు. PO, APO, OPOలకు బీటీ కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితోనే తంబళ్లపల్లి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ద్వారకానాథ్ రెడ్డి విజయం కోసం తామంతా కృషి చేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 99% అమలు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. హిందూపురం అభివృద్ధి జరగాలంటే MP, MLA అభ్యర్థులను గెలిపించాలన్నారు. రామసముద్రం మండలం పరిధిలో SI చంద్రశేఖర్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ ధ్యేయంగా పోలీసు అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కడప నగరం 41వ డివిజన్లో టీడీపీ ప్రచారాన్ని అడ్డుకోవాలని వైసీపీ నేతలు యత్నం చేశారు. కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వైసీపీ నేతల యత్నం జరిగింది. స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనకాపల్లి బహిరంగ సభకు ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయబోమని ప్రకటన చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, గాజువాక స్థానాన్ని వారికే వదిలేస్తానని మంత్రి అమర్నాథ్ సంచలన ప్రకటన చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 57 వార్డు కార్పొరేటర్ ముర్రే వాణి నానాజీ ఆధ్వర్యంలో విశాఖ MP అభ్యర్థి బొత్స ఝాన్సీ, వైసీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారం చేశారు. పోస్టల్ బ్యాలెట్, EVM బ్యాలెట్ పత్రాలపై నర్సీపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం స్థానిక డిగ్రీ కళాశాల వద్ద ఎన్నికల సిబ్బందికి శిక్షణ అందించారు. పోడూరు మండలం జిన్నూరులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్పై తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని పంట కాలువలకు గట్లు వేశారు. మరోచోట ధాన్యం బస్తాలు మోశారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ను గెలిపించాలని మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య అన్నారు. ఎన్డీఏ కూటమి అనకాపల్లి MP అభ్యర్థి CM రమేష్, నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడును గెలిపించాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు గండెం దొరబాబు కోరారు. నెల్లూరు DCMS మాజీ చైర్మన్ సుమంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీతంపేట ఏజెన్సీ ఏరియాలో ఎన్డీఏ అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిపించాలని కోరారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ స్పెషల్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రజారంజక పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం ద్వారా అభివృద్ధి సంక్షేమాలు కొనసాగుతాయని కోరారు. మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి
పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపుకు మద్దతుగా మైదుకూరు మున్సిపాలిటీ 6వ వార్డుకు చెందిన మైనారిటీ నాయకులు కువైట్లో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులకు తమ ఓట్లను సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని వీడియో ద్వారా తెలిపారు. దత్తరాజేరు మండలంలోని కోరపు కొత్తవలస గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్యను గ్రామస్తులు గ్రామ పొలిమేరలోనే అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి బాబు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ నాయక్, ఐటీబీపీ సిబ్బందితో కలిసి రైల్వే కోడూరు ప్రధాన రహదారిలో కవాతు నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఎటువంటి పనులు జరగాలన్నా, వ్యాపారాలు, మొరం, ఇసుక రవాణా జరపాలన్నా కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే పనులు జరుగుతాయని బలవంతంగా పార్టీ కండువాలు వేస్తున్నారని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో బీజేపీ నాయకుడు రాములు నేతృత్వంలో ప్రచారం నిర్వహించారు. దేశ భవిష్యత్తు కోసం బీజేపీకి ఓటేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు బాన్సువాడ మండలంలోని బారాస శ్రేణులు అధిక సంఖ్యలో రావడంతో రోడ్లన్నీ గులాబీమయమైంది. తాండూరు మండలంలోని కిష్టంపేట, తాండూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈజీఎస్ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.